చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 282 ఎఫ్ అంటే ఫజల్. ప్రీతి తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని పవిత్రతో షేర్ చేసుకుని ఆమెతో కలిసి తన కోసం అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. పవిత్ర, పుష్ప కలిసి సామ్రాట్ ను ఫాలో అయ్యి అతని డీటెయిల్స్ ను పోలీసులకు షేర్ చేసి అతన్ని ప్రాస్టిట్యూషన్ కేసులో పోలీసులకు పట్టించారు. సంజు కార్ కంట్రోల్ తప్పి నేరుగా వస్తున్న లారీ వైపు వెళ్లడంతో ప్రాణాలకు తెగించి తనను కాపాడే ప్రయత్నంలో కిరణ్ లారీ యాక్సిడెంట్లో స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న కిరణ్ ను చూడగానే కిరణ్ అంటూ సంజు గట్టిగా అరుస్తూ అతని వద్దకు పరిగెడుతూ వెళ్తుంది. కిరణ్ ను అలా చూడగానే సంజు గుండె తట్టుకోలేకపోయింది. తను ఇన్ని రోజులు అతని మీద దాచుకున్న ప్రేమ కన్నీళ్ల రూపంలో బయటికి చూపిస్తూ అతన్ని పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది. సంజుని కాపాడుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ తను చేసింది. కిరణ్ ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేర్చింది. కిరణ్ ప్రేమను తనకి ఫ్యూచర్లో పొందలేనేమో అన్న ఆలోచనని భరించలేకపోతుంది. కిరణ్ కి ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచన ఆమెను ప్రతి క్షణం చంపేస్తోంది. సంజు అప్పుడు రియలైజ్ అయింది తన గుండె లోతుల్లో కిరణ్ మీద ఆమె ఎంత ప్రేమను దాచుకుందో. కాని ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం? కిరణ్ బ్రతుకుతాడో లేదో కూడా తెలియదని అనుకుంటుంది. ఆపరేషన్ థియేటర్ ముందర నిల్చుని నిస్సహాయంగా రాత్రంతా ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడెప్పుడు కిరణ్ ను చూడాలా, తన ప్రేమను అతనికి తెలుపాలా అన్నట్టు ఆరాటపడుతుంది. కనీసం చావుకి ఒక్క క్షణం ముందైనా తన ప్రేమ గెలవాలని కోరుకుంటూ కిరణ్ కి ఏం కాకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ రాత్రి మొత్తం ఎదురుచూపులతోనే గడుపుతుంది. నెక్స్ట్ డే అవ్వగానే సామ్రాట్ మీద వచ్చిన న్యూస్ ను స్ప్రెడ్ చేయడంలో ప్రపంచమంతా బిజీగా ఉంటే విజయ్, పవిత్రలు మాత్రం వాళ్ళ లిటిల్ ఏంజెల్ ను మొదటి రోజు స్కూల్ కి పంపించే బిజీలో ఉన్నారు. పవిత్ర, విజయ్ రెయిన్బో స్కూల్ కి వెళ్లి ఖుషీని జాక్, రాహుల్ పక్కన కూర్చోబెట్టి టీచర్తో మాట్లాడి ఖుషీకి స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోమని చెప్పి తనను స్కూల్లో వదిలి బయటికి వస్తారు. కూతురి స్కూల్ మొదటి రోజు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ స్కూల్ దగ్గరే ఉండిపోయారు విజయ్, పవిత్ర. ఇంకోవైపు చాలా సడన్ గా అతని మీద వచ్చిన నెగటివ్ న్యూస్ తో సామ్రాట్ మళ్లీ పాపులర్ అయ్యాడు. నెటిజన్స్ అందరూ అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. ఈ ఒక్క న్యూస్ తో అతని ఫేమ్, రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. అలాగే ఇంత చిన్న కేసుకి నాన్ బెయిలబుల్ వారంటీ ఎందుకు వచ్చిందా అని అతనికి డౌట్ వచ్చింది. కాని దాని వెనుక ఉన్నది విజయ్, పవిత్ర అని తను ఊహించలేకపోతాడు. పవిత్ర కోసం విజయ్ ఆమె రివెంజ్ ను అతని రివెంజ్ లో ఫీల్ అయ్యి సామ్రాట్ జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాడు. సామ్రాట్ ఒక రాత్రి మొత్తం జైల్లో గడిపిన తర్వాత హెల్ప్ కోసం అతని మాజీ ప్రియురాలు దామినిని పిలుస్తాడు. మేబీ ఒకప్పటి మెమరీస్ ను గుర్తు తెచ్చుకునైనా దామిని అతనికి సహాయం చేస్తుందేమో అని అనుకుంటాడు. కాని అబార్షన్ అయినప్పటి నుండి బ్యాడ్ లక్స్ తో ఇంట్లోనే కూర్చున్న దామినికి తన కెరియర్ ను సెటిల్ చేసుకునేందుకే సమయం లేదు. ఇక సామ్రాట్ కి హెల్ప్ ఎలా చేస్తుంది? అబార్షన్ అయ్యాక సూర్య వదిలి వెళ్లిపోవడంతో దామిని మెంటల్ గా స్ట్రెస్ కి గురైంది. తన కెరియర్ కూడా ముగిసిపోయింది. ఇక నార్మల్ వ్యక్తిలాగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తూ బ్రతుకుతున్న దామిని సామ్రాట్ కి సహాయం చేయడం అసాధ్యం. ఎలాగో సామ్రాట్ కి సహాయం చేయాలన్న ఇంటెన్షన్ దామినికి లేనేలేదు. దామిని క్యారెక్టర్ గురించి సామ్రాట్ కి బాగా తెలుసు. అందుకే తనను బయట పెట్టడానికి ట్రై చేస్తూ, దామిని, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను నీ డర్టీ సీక్రెట్స్ అన్నింటినీ పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేస్తాను. ఒకవేళ నేను నరకానికి వెళ్లాల్సి వస్తే నాతో పాటు నిన్ను కూడా నరకంలోకి లాగుతాను. కాబట్టి నీ అహంకారాన్ని నా దగ్గర చూపించాలని అనుకోకు అంటూ ఆమెను బెదిరిస్తాడు. అతని రూట్ బిహేవియర్ కి దామిని ఈగో హర్ట్ అయింది. దాంతో జైలు దగ్గరికి వెళ్లి, చూస్తా, నువ్వు జైల్లో ఉండి నన్నెలా ఇరికిస్తావో నేను చూస్తా అంటూ రాక్షసిలా నవ్వుతూ అతన్ని నిస్సహాయంగా వదిలేసి వెళ్లిపోతుంది. దామిని బిహేవియర్ తో సామ్రాట్ కి చాలా కోపం వచ్చింది. దామిని అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. కాని అంతకు ముందు తను జైలు నుండి బయటికి రావాలన్న ఆరాటంతో మోహనకృష్ణను సహాయం కోసం కాంటాక్ట్ అవుతాడు. సామ్రాట్ అతన్ని కలవాలని అనుకుంటున్నట్టు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చినప్పుడు మోహనకృష్ణ షూటింగ్ మధ్యలో ఉన్నాడు. సామ్రాట్ సహాయం కావాలని బెక్ చేసుకోవడం చూసి ఎంతైనా తన కూతురి ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ కదా అన్న ఆలోచనతో ఒప్పుకున్నాడు. కాని కరెక్ట్ గా అదే టైంకి అతను డైరెక్ట్ చేస్తున్న సినిమాలోని
ఎక్స్ప్లోజన్ సీన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి సెట్ మొత్తం తగలబడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఆ ఎక్స్ప్లోజన్ వల్ల చాలా మంది ఆర్టిస్ట్ తో పాటు మోహనకృష్ణకి కూడా చాలా బలమైన గాయాలయ్యాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి అతను ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తర్వాత అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాని బ్రతికి ఏం లాభం లేదు. అతని శరీరం 80% బర్న్ అయిపోయింది. అతని అపియరెన్స్ పూర్తిగా మారిపోయింది. మెయిన్ గా అతను మంచం నుండి లేవలేని స్థితిలోకి వెళ్లిపోతాడు. ఇక అతని మిగతా జీవితం మొత్తం ఇలా మంచంలోనే ఉండాల్సొస్తుంది. ఇంతకన్నా పెద్ద శిక్ష ఎవరికీ ఉండదేమో అన్నట్టు అతను చేసిన పాపాలే అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. మోహనకృష్ణకి ఇలా అవుతుందని సామ్రాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని పరిస్థితితో పోల్చితే తానున్న సిచ్యువేషన్ చాలా బెటర్ అని ఫీల్ అయ్యాడు. అతని ఆశలన్నీ నిరాశలయ్యాయి. అతనికి గుర్తుకు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి హెల్ప్ కోసం అడుగుతాడు. కాని ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన విజయ్ పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తూ, ఎవరైతే సామ్రాట్ కి సహాయం చేయాలని చూస్తారో వారు నాకు శత్రువులతో సమానం అని అంటాడు. దాంతో ఎవరూ సామ్రాట్ కి హెల్ప్ చేసేందుకు ధైర్యం చేయలేదు. ఇదంతా వెనక నుండి నడిపిస్తుంది విజయ్ అని సామ్రాట్ కి అప్పుడు అర్థమయ్యింది. కాని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడతను. ఇక దారులన్నీ మూసుకుపోయాయి అనుకున్న సమయంలో సామ్రాట్ కి పవిత్ర గుర్తుకొచ్చింది. వెంటనే తనకు కాల్ చేసి హెల్ప్ కోసం ఆమెను వేడుకున్నాడు. ముందు కొంచెం హెసిటేట్ అయినా తర్వాత ఆశ్చర్యంగా అతనికి సహాయం చేసేందుకు తను ఒప్పుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. సామ్రాట్ జైల్లో బోనులోని ఎలకలా భయపడుతూ ఒక మూలన కూర్చుని ఉన్నాడు. పవిత్ర అక్కడికి చేరగానే, ప్రెసిడెంట్ సామ్రాట్ గారు ఎలా ఉన్నారు? చూస్తుంటే ఇక్కడి ఫుడ్ బాగా వంటబట్టినట్టుంది. బాగా దిట్టంగా కనిపిస్తున్నారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. సామ్రాట్ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, పవిత్ర ప్లీజ్, నేనిక్కడికి నా మీద జోకులు వేయడానికి పిలవలేదు. నాకు బెయిల్ వచ్చేందుకు సహాయం చేయమని పిలిచాను అంటూ ఆమెను రిక్వెస్ట్ చేస్తాడు. ఓ అలాగా, కానీ నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు నాకు చేసిన అన్యాయానికి నీకు నేనెందుకు హెల్ప్ చేయాలి? నేను ఏదీ మర్చిపోలేదు. 5 సంవత్సరాల ముందు జరిగిన ప్రతి ఒక్కటి నాకింకా గుర్తుంది అంటూ పవిత్ర కోపంగా సామ్రాట్ వైపు చూస్తూ అంటుంది. పవిత్ర ప్లీజ్, కనీసం నన్ను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్లా అనుకోనైనా నాకు హెల్ప్ చెయ్యి. కావాలంటే నేను నీ ఎనిమి అయిన దామిని రహస్యాలన్నీ నీకు చెప్తాను అని అన్నాడు సామ్రాట్. దామిని అతనికి సహాయం చేయలేదన్న కోపంతో ఆమెను ఇరికించాలని సామ్రాట్ నిర్ణయించుకుని దామిని చేసిన పాపాలు మోసాలన్నీ పవిత్రకు చెప్తాడు. ఆ ఎవిడెన్స్ తో దామినికి ఉరిశిక్ష ఈజీగా వేయించొచ్చు అని పవిత్ర మనసులో అనుకుంటూ, సరే నువ్వు నాకు హెల్ప్ చేశావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూడు, నీకేమైనా హెల్ప్ అవుతుందా అంటూ కొన్ని డాక్యుమెంట్స్ ను తీసి సామ్రాట్ కి ఇస్తుంది. కొన్ని క్షణాల వరకు పవిత్ర అతనికి నిజంగానే సహాయం చేస్తుందని నమ్మి మురిసిపోతాడు సామ్రాట్. కాని ఆ డాక్యుమెంట్స్ చదివాక షాక్ అవుతూ, పవిత్ర నీకెంత ధైర్యం? నేను చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని నోట్ చేసి పోలీసులకిద్దామని చూస్తున్నావా అంటూ అరిచాడు. అతను రియాక్ట్ అయ్యేలోపే పవిత్ర ఆ డాక్యుమెంట్స్ ను అతని చేతి నుండి లాక్కుంది. పవిత్ర ప్లీజ్, అది పోలీసులకివ్వద్దు. కావాలంటే నేను నీకు ఇంకో హెల్ప్ చేస్తాను అంటూ వేడుకున్నాడు సామ్రాట్. నోవే సామ్రాట్, నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు అంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న పవిత్ర అతని మాటలు విని సడన్ గా ఆగిపోతుంది. నీకు నీ నాన్న ఎవరో తెలుసుకోవాలని లేదా అంటూ సామ్రాట్ అడిగిన ప్రశ్నకు పవిత్ర స్టన్ అవుతుంది. అవును, నీ సొంత తండ్రి గురించి నాకు తెలుసు. మోహన్ అంకుల్ నీలాంబరి ఆంటీ మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వు నాకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తే నేనసలు నిజం చెప్తాను అంటూ బదులిస్తాడు సామ్రాట్. పవిత్ర అతని మాటలు నమ్మి వెంటనే ఆ ఎవిడెన్స్ ఫైల్ ను సామ్రాట్ చేతిలో పెడుతుంది. సామ్రాట్ నెక్స్ట్ సెకండ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని చింపేసి వాటిని నోట్లో వేసుకుని నమిలేస్తూ, ఇక ఈ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి నువ్వు నన్నేం చేయలేవు. నీకు నీ నాన్న గురించి తెలియాలంటే ముందు నాకు బెయిల్ ఇప్పించు అంటూ పవిత్రను బ్లాక్మెయిల్ చేస్తాడు సామ్రాట్. పవిత్ర నిస్సహాయంగా అతనికి సహాయం చేస్తుందని, తన సహాయంతో బయటికి రావాలని సామ్రాట్ అనుకున్నాడు. కాని పవిత్ర గట్టిగా నవ్వడం చూసి అతను షాక్ అవుతాడు. నేను నీకు మరీ అంత స్టూపిడ్లా కనిపిస్తున్నానా? నేను నీకిచ్చింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు. నా దగ్గర ఒరిజినల్ ఇంకా ఉంది.
అంటూ ఒక పెన్ డ్రైవ్ తీసి చూపిస్తుంది పవిత్ర. సామ్రాట్ ఆ క్షణం భయంతో వణికిపోయాడు. ఆ పెన్ డ్రైవ్ గనుక పోలీసులకి చిక్కితే అతని జీవితం ఈ 4 గోడల మధ్యే ఊచలు లెక్కబెట్టుకుంటూ ముగించాల్సి వస్తుంది. అందుకే పవిత్ర వాళ్ల నాన్న గురించి అతనికి తెలిసిన విషయాలన్నీ ఆమెకు చెప్తాడు. సామ్రాట్ చెప్పింది వినగానే పవిత్ర కళ్ల నిండా నీళ్లు తిరుగుతాయి. నాన్నకి జరిగిన అన్యాయం విని కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఏడ్చేస్తుంది. పవిత్ర, మీ నాన్న గురించి చెప్పాను కదా, నాకా పెన్ డ్రైవ్ ఇచ్చేయ్ ప్లీజ్ అంటూ అడిగాడు సామ్రాట్. నీకు నేనొక ఛాన్స్ ఇచ్చాను సామ్రాట్, కానీ నువ్వు డాక్యుమెంట్స్ చేతికి రాగానే వాటిని చింపి నీ బుద్ధి చూపించుకున్నావు. ఇక రెండవ ఛాన్స్ ఇవ్వడం నా స్టైల్ కాదు అంటూ ఆ పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది పవిత్ర. పవిత్ర స్టేషన్ నుండి వెళ్లిపోతుండడంతో, ఒసేయ్ పవిత్ర, నేను నిన్ను వదలను, నీ సంగతి చెప్తాను అంటూ అరిచాడు సామ్రాట్. పవిత్ర నవ్వుకుంటూ అతని వద్దకు వెళ్లి, పిచ్చి సామ్రాట్, నీకంత టైం లేదు. నీకొక సీక్రెట్ చెప్పనా? నువ్వు డాక్యుమెంట్స్ చేతికి దక్కగానే వాటిని చింపి నమిలి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే వాటి మీద పాయిజన్ పూపించుకుని తీసుకొచ్చాను. ఇంకొద్దిసేపట్లో ఆ విషం నీ బాడీ అంతా చేరుకుని నీ బాడీ అంతా నొప్పి మంట మొదలవుతుంది. తర్వాత అరగంటకే నువ్వు పైలోకానికి వెళ్లిపోతావు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎ పెయిన్ఫుల్ డెత్, గుడ్ బై అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పవిత్ర చెప్పినట్టే ఆ అరగంటకి సామ్రాట్ భరించలేని నొప్పితో రక్తం కక్కుకుని జైల్లోనే చనిపోయాడు. ఇక పవిత్ర మీద ఆ కేసు రాకుండా సామ్రాట్ సూసైడ్ చేసుకున్నాడని పబ్లిక్ కి అనౌన్స్ చేపించాడు విజయ్. పవిత్ర పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్ గా ఆఫీసులో ఉన్న విజయ్ ను కలవడానికి వెళ్తుంది. తన హబ్బీని కలిసి సామ్రాట్ చెప్పిన స్టోరీ మొత్తం అతనికి వివరించింది. ఇద్దరూ కలిసి ఇమ్మీడియట్ గా హైదరాబాద్ నుండి వరంగల్ కి బయలుదేరతారు. అవి ఫజల్ పుట్టిన ఊరైన వరంగల్ ను వదిలి అతను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన రోజులు. అతను ఆ రోజుల్లోనే మ్యూజిక్ లో డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఫజల్ కి మ్యూజిక్ రంగంలో ముందుకు వెళ్లడం అంటే ఇష్టం, కానీ అతని ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. మ్యూజిక్ కోర్సులో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టాను చేతిలో పట్టుకుని హైదరాబాద్ లో అతను తిరగని స్టూడియో అంటూ లేదు. అనుకోకుండా ఒకరోజు ద గ్రేట్ వయలినిస్ట్ అయిన శ్రీరాగా అలియాస్ లతశ్రీను కలిశాడు. అసిస్టెంట్ గా చేరే అవకాశమేమైనా ఉందా అంటూ ఆమెను అడిగి అతను అతని దీన స్థితిని బాధలను తనతో పంచుకున్నాడు. ఫజల్ పేరెంట్స్ తో ఫైట్ చేసి మరీ మ్యూజిక్ కోసం ఇంత దూరం రావడం లతశ్రీకి చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుని తనకు తెలిసిన కనెక్షన్స్ ద్వారా అతనికి ఒక చిన్న సినిమాలో మ్యూజిక్ కంపోజర్ గా అవకాశం వచ్చేలా చేసింది. ఫజల్ అతని టాలెంట్ ను మొత్తం వడబోసి ఆ సినిమాకి అతని రక్తం, చెమట, కష్టంను ధారపోశాడు. ఫైనల్ గా ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది. అలా అతనికి అవకాశాల మీద అవకాశాలు వచ్చి ఒక గొప్ప స్థాయికి చేరాడు. అతనికి సాయం చేసిన లతశ్రీని అతను ఎన్నడూ మర్చిపోలేదు. అతని ప్రతి విజయాన్ని తనతో కలిసి పంచుకునేవాడు. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఫజల్ కి లతశ్రీ మీద ఉన్న స్నేహం ఇష్టంలా మారి ఇష్టం ప్రేమగా మారింది. ఒకరోజు ధైర్యం కూడగట్టుకుని అతను తన మనసులోని మాటలను లతశ్రీకి చెప్పాడు. కాని లతశ్రీ ఆమె మనసులో వేరొకరు ఉన్నట్టుగా జవాబిచ్చింది. అతనే దామోదర్. దామోదర్, లతశ్రీ చాలా డీప్ లవ్ లో ఉన్నారు. అది తెలుసుకున్న ఫజల్ లతశ్రీ సంతోషం కోసం అతని ప్రేమను గుండెల్లో దాచుకుని ఆమె లవ్ ను సపోర్ట్ చేశాడు. కాని అప్పటికే లతశ్రీ మీద తోడేల్లాంటి మోహనకృష్ణ కన్ను పడింది. ఆమె పాపులారిటీ, అలాగే ఆమె వెనుక ఉన్న ఆస్తిని ఉపయోగించుకుని డైరెక్టర్ అవ్వాలన్న అతని కలను నిజం చేసుకోవాలని ఆశపడి దామోదర్ లతశ్రీల మధ్య ఉన్న ప్రేమలో చిచ్చు పెట్టాడు. వాళ్ల మధ్య అపార్థాలు రగిలేలా చేశాడు. దామోదర్ తొలి ప్రేమ లతశ్రీ అయినప్పటికీ ఆ క్షణంలో అతని మొండి బిహేవియర్తో మోహనకృష్ణ మాటలు విని ఆమెను అపార్థం చేసుకున్నాడు దామోదర్. తనను దామోదర్ అపార్థం చేసుకున్నాడన్న బాధతో లతశ్రీ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో తనకు తోడుగా ఉండి ఆమెను మళ్లీ నార్మల్ అయ్యేలా చేసేందుకు ఫజల్ చాలా కష్టపడ్డాడు. లతశ్రీ కోసం ఎంత చేసినా ఆమెను మళ్లీ తనను ప్రేమించమంటూ ఫజల్ అడగలేదు. అతని సిన్సియారిటీ, ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమను త్యాగం చేసిన ఫజల్ క్యారెక్టర్
గొప్ప స్టేజ్కి వెళ్లినా సహాయం చేసిన వారిని మర్చిపోని అతని గుణం లతశ్రీకి బాగా నచ్చాయి. దామోదర్ మీద ఇష్టం ఉన్నప్పటికీ అతను ఆమెను అపార్థం చేసుకున్నాడన్న బాధతో అతని మీద ఉన్న ప్రేమను మర్చిపోయి తనను అన్కండిషనల్ గా లవ్ చేస్తున్న ఫజల్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంది. అతన్ని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె నాన్న అయిన రాజేశంకి చెప్తుంది. కాని ఫజల్ ముస్లిం అబ్బాయి అని, అతన్ని పెళ్లి చేసుకుంటే లేనిపోని విభేదాలు వస్తాయని, లైఫ్ సేఫ్ గా ఉండదని, చాలా కష్టాలు ఉంటాయంటూ చెప్పి ఆమె ప్రేమకి రాజేశం అడ్డుగా నిల్చాడు. దాంతో లతశ్రీ ఫజల్తో కలిసి పారిపోయి వరంగల్ వచ్చింది. ఫజల్ అడ్రస్ ను సంపాదించిన విజయ్, పవిత్ర వరంగల్కి చేరి అతని ఇంటికి వెళ్లారు. ఫజల్ ఇంట్లోకి వెళ్లగానే అమ్మ తన ప్రేమించిన వ్యక్తితో కలిసి హ్యాపీగా తీసుకున్న ఫోటోను చూసి పవిత్ర ఎమోషనల్ అయ్యింది. అమ్మ పక్కన ఉన్నది ఫజల్ అని పవిత్ర గెస్ చేస్తుంది. తను ఆ ఫోటోను అలాగే మైమర్చిపోయి చూస్తూ ఉండగా, సలాం వలేకుం, ఎవరు కావాలి అంటూ ఒక పిలుపు వాళ్లకు వినిపించింది. నమస్కారమండి, నా పేరు విజయ్, ఈమె నా భార్య మధుశ్రీ. మేము ఇక్కడ ఫజల్ గారిని కలవాలని వచ్చాము అంటూ విజయ్ బదులిచ్చాడు. ఆయనతో మీకేం పని అంటూ ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆయనతో మాట్లాడితే మా జీవితంలోని పెద్ద సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్లీజ్ కొంచెం ఆయన ఎక్కడున్నారో చెప్తారా అంటూ పవిత్ర కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది. నా పేరు నజీరా, నేను మీరు అడుగుతున్న ఫజల్ కి చెల్లిని. మా భాయ్ చనిపోయి దాదాపు 20 సార్లవుతోంది. మీకు మా భాయ్తో ఏం పని అని అడుగుతుంది ఆమె. పవిత్ర అమ్మ ఫజల్తో దిగిన ఫోటోను చూపిస్తూ మా అమ్మ అంటూ బదులిచ్చింది. అంతే, నజీరా షాక్ అయ్యింది. వెంటనే పవిత్రను హక్ చేసుకుంటూ, బేటా నువ్వు పవిత్ర కదా, మీ అమ్మిజానికి ఆ రాక్షసుడితో పెళ్లైన తర్వాత చాలా ఉత్తరాలు రాసింది. తను చనిపోతే నిన్ను చూసుకోమని, వాడి చేతుల్లో నిన్ను వదలొద్దని నీ గురించి చెప్పింది. కాని భాయ్ చనిపోయాక నిన్ను మేము కనిపెట్టలేకపోయాము అంటూ నజీరా చెప్పి, ఇప్పుడదంతా ఎందుకులే బేటా, భాయ్ను కలవడానికి వచ్చావంటే నీకు అసలు నిజం తెలిసిందన్నమాట. మరి నీకు భాయ్ చనిపోయినట్టు తెలీదా అంటూ పవిత్రను అడిగింది నజీరా. లేదు, నాకు అవేం తెలీదు. అమ్మ ఫజల్ అంకల్తో కలిసి పారిపోయి వరంగల్కి వచ్చిందని మాత్రమే నాకు తెలిసింది. కాని అమ్మ మోహన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది, తర్వాత ఫజల్ అంకల్ ఏమయ్యారో అన్న ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు అంటూ పవిత్ర బదులిచ్చింది. అంకుల్ కాదు బేటా, అబ్బాజాన్, భాయ్ నీ సొంత నాన్న అంటూ నజీరా సమాధానమిచ్చింది. ఆ మాటలు వినగానే పవిత్ర, విజయ్ షాక్ అవుతారు. ఆ క్షణం పవిత్ర రియలైజ్ అయ్యింది. అమ్మ డైరీలో ఉన్న ఎఫ్ అనే లెటర్ కి అర్థం తన తండ్రి ఫజల్ అని. పిన్నంత ప్రేమ ఎపిసోడ్ 283 మళ్లీ రావా. జైల్లో ఉన్న సామ్రాట్ అతనికి బెయిల్ ఇప్పించడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి వేరే ఆప్షన్ లేక పవిత్రను హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. సామ్రాట్ క్రిమినల్ యాక్టివిటీస్ ను పెన్ డ్రైవ్ లో రికార్డ్ చేసిన పవిత్ర అది చూపించి అతన్ని భయపెట్టడంతో దామిని యొక్క డర్టీ సీక్రెట్స్, అలాగే పవిత్ర అసలు తండ్రి అయిన ఫజల్ గురించి వివరాలను రివీల్ చేశాడు. పవిత్ర తన తండ్రి వరంగల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకుని విజయ్తో వరంగల్కి వెళ్తుంది. ఫజల్ తన నాన్నే అని తెలిసాక అతని ఫోటోను గుండెకు హత్తుకొని పవిత్ర కన్నీరు మున్నీరైంది. మనసులో చాలా ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూస్తూ నజీరా వైపు తిరిగి, కాని ఆంటీ, అమ్మ మోహనకృష్ణను ఎందుకు పెళ్లి చేసుకుంది, అసలు తను నాన్నతో కలిసి వరంగల్ వచ్చాక ఏం జరిగింది అని అడిగింది పవిత్ర. పెహలే బైటో బేటా, నేన్నీకంతా చెప్తాను అంటూ లోపలికి వెళ్లి పవిత్ర, విజయ్లకి టీ పెట్టి తీసుకొచ్చి, చాయ్ తీసుకోండి అంటూ ఇచ్చింది నజీరా. థాంక్యూ అంటూ పవిత్ర, విజయ్ సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉండగా ఫజల్ పాస్ట్ గురించి నజీరా చెప్పడం మొదలుపెట్టింది. మాది మగదిక్కులేని ఒంటరి కుటుంబం. అబ్బాజాన్ గుండెపోటుతో చాలా సంవత్సరాల ముందే చనిపోయారు. నేను, అమ్మీజాన్, భాయ్ మాత్రమే ఉన్నాము. ఇల్లంతా భాయ్ మీదే ఆధారపడి బతుకుతున్న సమయంలో భాయ్ పాటలు, మ్యూజిక్ అంటూ హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఒకరోజు సడన్ గా భాబీతో ఇంటికి వచ్చి తననే నిక్కా చేసుకుంటానని, లేదంటే జీవితంలో ఇంకెవరినీ నిక్కా చేసుకోను అంటూ మొండిగా ప్రవర్తించాడు. మా అందరికీ బాబీ చాలా నచ్చడంతో మేం భాయ్కి, భాబీకి పెళ్లి చేసినాం. భాబీ వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదని తెలిసి
మా ఇంట్లోనే బాబీని మహారాణిలా చూసుకున్నాం. కాని ఫుల్ ఖుష్గా ఉన్న మా జీవితాల్లోకి మోహన్ వచ్చిండు. అతన్ని శాదీ చేసుకోమని బాబీని చాలా బ్లాక్మెయిల్ చేసిండు. ఆల్రెడీ నిక్కా అయిందని చెప్పినా అతను పట్టించుకోలేదు. భాయ్కి బాబీ విషయం చెప్పగానే ఆ మోహన్ నుండి బాబీని కాపాడ్డానికి పోలీసులకి కంప్లైంట్ కూడా చేసిండు బాయ్. కాని ఆ మోహన్ పోలీసులను కొనడమే కాకుండా భాయ్కి యాక్సిడెంట్ చేసి చంపించి బలవంతంగా బాబీను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునిండు. ఒంటరి ఆడవాళ్లం, మేమేం చేయలేకపోయినాం. కాని ఒక్కటి మాత్రం తెలుసు, భాయ్ చనిపోకముందు బాబీ 3 నెలల ప్రెగ్నెంట్. తర్వాత బాబీ మాకు ఉత్తరాలు రాసేది. ఇష్టం లేకున్నా బలవంతంగా అతన్ని పెళ్లి చేసుకోవాల్సొచ్చిందని, అక్కడ నరకం అనుభవిస్తున్నట్టు ఆ ఉత్తరాల్లో తెలిపేది. నీ గురించి కూడా అందులో రాసేది. అనుకోకుండా ఒకరోజు ఈ బాధలను తట్టుకోలేక బాబీ చనిపోయిందని తెలిసింది. ఇక తర్వాత నీకోసం మేం చాలా వెతికినాం. కాని మాకు నీ జాడ తెలియలేదు. నువ్వు కూడా ఆ రాక్షసుని చేతుల్లో చనిపోయావేమో అని అనుకున్నాం బేటా. కాని నువ్వు బ్రతికే ఉన్నావు. మాకది చాలు. అలా నిన్ను చల్లగా చూడాలి అంటూ పవిత్ర తండ్రి గురించి చెప్పి తనను బ్లెస్ చేస్తుంది నజీరా. తర్వాత పవిత్ర తన నాన్న ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసి వారిని పరిచయం చేసుకుని వారితో కొంత టైం స్పెండ్ చేసి హైదరాబాద్ కి రిటర్న్ అవుతుంది. విజయ్ ముందుగానే సంజయ్ కి కాల్ చేసి ఖుషీని స్కూల్ నుండి తీసుకొచ్చి వాళ్లు వచ్చే వరకు తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పవిత్రని తీసుకుని డైరెక్ట్ గా అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు. పవిత్ర రివెంజ్ లిస్ట్ లో ఆల్రెడీ సామ్రాట్ మోహన్ కృష్ణ పని అయిపోయింది. ఇక మిగిలింది దామిని, ఆమె అమ్మ నీలాంబరి మాత్రమే. సామ్రాట్ దామిని గురించి చెప్పిన సీక్రెట్స్ అన్నీ పవిత్ర పోలీసుల ముందు రిపోర్ట్ చేస్తుంది. పోలీసులు కేసు ఫైల్ చేసుకుని దానిపై దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు విజయ్ కూడా సురేష్ సహాయంతో సంపాదించిన ఎవిడెన్స్ ను ప్రొవైడ్ చేసి సూర్య మీద కంప్లైంట్ ఇస్తాడు. సూర్య మీద కంపెనీ నుండి వచ్చిన అలిగేషన్స్ తో పాటు అశ్వతి మీద రేప్ అటెంప్ట్ వరకు అన్ని స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉండేసరికి అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడ్డం ఖాయమని పోలీసులు చెప్పారు. పోలీసులు ఎవిడెన్స్ కోసం అశ్వతిని కాంటాక్ట్ అవుతారు. సూర్య మీద విజయ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టాడు. 5 సంవత్సరాల ముందు విజయ్కి యాక్సిడెంట్ చేపించి అతని కాళ్లు పోయేలా చేసింది సూర్య అని అతనికి తెలుసు. ఎవిడెన్సెస్ స్ట్రాంగ్ గా ఉండడంతో సూర్యను పోలీసులు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మరోసారి తుఫాన్ వచ్చినట్టు అంతా గందరగోళంగా మారిపోయింది. మోహనకృష్ణకి సెట్లో జరిగిన సడన్ ఎక్స్ప్లోజన్ వల్ల 80% బాడీ కాలిపోయి బతుకున్నా చచ్చిన శవంలా మిగిలిపోయాడని, సామ్రాట్ చనిపోయాడని, సూర్య అరెస్ట్ అయ్యాడని వచ్చిన వరుస న్యూస్లకి అందరూ షాక్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని వారందరికీ ఇలా జరగడం చూసి నెటిజన్స్ అందరూ దీని వెనుక ఏదో ఉందంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కాని ఎవరు ఎంత ప్రయత్నించినా ఇదంతా పవిత్ర కోసం విజయ్ తీసుకుంటున్న రివెంజ్ అని ఎవరూ పసిగట్టలేకపోయారు. ఇక పనులన్నీ ముగించుకుని పవిత్ర, విజయ్ ఇంటికి చేరేసరికి మరుసటి రోజు మార్నింగ్ అవుతుంది. తన నాన్న గురించి తెలిసిన ఆనందంలో అసలు విషయాన్ని తాతయ్యకు చెప్పాలని, అలాగే విజయ్తో పెళ్లి గురించి కూడా మాట్లాడి పర్మిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రాజేశం ఇంటికి వెళ్తుంది పవిత్ర. వెళ్లేదారి మొత్తం రాజేశం తాతయ్యను ఎలా కన్విన్స్ చేయాలా అన్న ఆలోచనలో ఉంటుంది. కాని ఇంటికి చేరుకోగానే రాజేశం ఇంట్లో చంద్రమౌళి కూడా ఉండడం చూసి పవిత్ర, విజయ్ షాక్ అవుతారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడని వీరిద్దరూ నవ్వుతూ ఒకే దగ్గర కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. పవిత్ర, విజయ్ రావడం గమనించిన రాజేశం, చిట్టి తల్లి, ఏంటిలా వచ్చావు? నేను బావగారు నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం అంటూ బదులిచ్చాడు. పవిత్ర కథంతా కలలా అనిపిస్తుంది. విజయ్, పవిత్ర ఆశ్చర్యంగా ఒకరి ముఖాలను ఒకరు చూసుకోవడం చూసిన చంద్రమౌళి నవ్వుతూ, మీ డౌట్ నాకు అర్థమైంది. మేము ఎలా కలిశామనే కదా మీరాలోచిస్తున్నారు? చెప్తాను వినండి. మా పగల వల్ల మా కుటుంబాలు ఎఫెక్ట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటూ వాళ్ల కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతారని తెలిస్తే మేం మళ్లీ ఫ్రెండ్స్ గా మారిపోవడానికి సిద్ధమే. మా వల్ల మీ పెళ్లి ఆగిపోవడం మాకిష్టం లేదు. ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకుని పిల్లల భవిష్యత్తును దెబ్బతీయడం కరెక్ట్ కాదని నేను మీ అమ్మకి ఎప్పుడో చెప్పాను. ఆ రోజే నేను కూడా నా తప్పును రియలైజ్ అయ్యాను. నా వల్ల నా మనవడి సంతోషం అతనికి దూరం అవ్వడం నాకిష్టం లేదు. అందుకే మేము కలిసిపోయాము. మీ పెళ్లికి ఇదే మా గిఫ్ట్ అనుకోండి అంటూ వివరించాడు చంద్రమౌళి. థాంక్యూ సో మచ్ తాతయ్య. ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు
అంటూ పవిత్ర సంతోషంతో గంతులేస్తుంది. తర్వాత అందరూ సరదాగా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పవిత్ర సడన్ గా తన సొంత తండ్రి అయిన ఫజల్ గురించి గుర్తు తెచ్చుకుని ఆ విషయాలన్నీ చంద్రమౌళి రాజేశంకి కూడా వినిపించాలని అనుకుని జరిగిందంతా వాళ్లకు చెబుతుంది. ఫజల్ ఆమె సొంత తండ్రి అన్న విషయం విన్న రాజేశం షాక్ అవుతూ, ఫజల్తో నేను లతశ్రీ పెళ్లి జరిపించుంటే ఇదంతా జరిగేది కాదు. ప్రేమించుకున్న వారిని విడదీసిన పాపానికే దేవుడు నాకీ శిక్ష వేశాడనుకుంటా. ఆ మోహనకృష్ణ చేతిలో నా కూతురిని పెట్టి తనని నేనే చంపుకున్నా అంటూ రాజేశం కుమిలిపోయాడు. చంద్రమౌళి అతన్ని ఓదారుస్తున్నాడు. ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ లా రాజేశం చంద్రమౌళి మారిపోయారు. ఇక వాళ్ల రిలేషన్ కూడా సెట్ అయింది కాబట్టి పవిత్ర విజయుల పెళ్లికి ఇప్పుడు ఎవ్వరూ అడ్డులేరు. వెంటనే ఈ జంటకి పెళ్లి చెయ్యాలని ఇంటి పెద్దలందరూ చర్చించుకుంటూ ఉండగా, నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, నాకు కొంచెం టైం కావాలి అన్న విజయ్ మాటలు అందర్నీ షాక్ అయ్యేలా చేశాయి. విజయ్ అలా అంటాడని పవిత్ర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి తనకు కూడా కెరియర్లో సక్సెస్ అయ్యాకే విజయ్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పటి వరకు సాధారణమైన మధుశ్రీలాగా కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఉంది. కాని ఫ్యామిలీ అంతా వాళ్లకు సపోర్ట్ చేయడం చూసి మళ్లీ తన లవ్ స్టోరీలోకి కొత్త విలన్ ఎంటర్ అవ్వకముందే పెళ్లి చేసుకుంటే బెటర్ అని ఫీల్ అయ్యింది. తీరా సమయానికి విజయ్ పెళ్లి ఇప్పుడే వద్దు అనడంతో పవిత్రలో తెలియని ఆలోచనలు మొదలయ్యాయి. విజయ్ను చిన్నగా అడిగింది పవిత్ర. విజయ్ వెంటనే పవిత్ర చేతులు పట్టుకుని, వైఫీ, నాకోసం, నా సేఫ్టీ కోసం నువ్వు ప్రతి క్షణం వరి అవ్వడం, నా శత్రువులు నిన్నేం చేస్తారు అని నేను వరి అవ్వడం వద్దు. మన లైఫ్ హ్యాపీనెస్ తో, లవ్ తో నిండి ఉండాలి కాని భయాలతో కాదు. అందుకే నాకు కొంచెం టైం ఇవ్వు. ముందు నేను నీ భయాలన్నీ క్లియర్ చేస్తాను. ఆ తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అంటూ బదులిస్తాడు. అతని మాటలు పవిత్ర మనసుకి ఊరట కలిగిస్తున్నా ఆమెకు ఏం అర్థం కావడం లేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావ్రా? ఆ అమ్మాయి నీ మీద అన్ని ఆశలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తే నువ్వు తీరా అంతా మంచిగయ్యాక తననిప్పుడే పెళ్లి చేసుకోను, టైం కావాలి అంటావా? అసలు నీ మనసులో ఏముంది అంటూ చంద్రమౌళి విజయ్ను నిలదీస్తాడు. రాజేశం కూడా ఒక్క క్షణం వరకు పవిత్రను విజయ్ కాదంటున్నాడేమో అని అనుకుని షాక్ అయిపోయాడు. కాని పవిత్ర మాత్రం కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ అతనిపై చాలా నమ్మకంగా ఉంది. తను ఏం చేసినా వాళ్ళిద్దరి ఫ్యూచర్ కోసమే అని ఆమెకు బాగా తెలుసు. పవిత్ర వెంటనే విజయ్ను హక్ చేసుకుని, హబ్బీ, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కాని చెప్పలేకపోతున్నావు, ఇంతకీ ఏంటది అంటూ మెల్లగా అడుగుతుంది. అతను పవిత్ర నుదుటి మీద ముద్దు పెడుతూ, చెప్తాను వైఫీ అంటూ రాజేశం చంద్రమౌళి వైపుకు తిరిగి, నేను మీకొక నిజం చెప్పాలి. మీరంతా అనుకుంటున్నట్లు నేను ప్రతి 2 సంవత్సరాలకొకసారి విదేశాలకు వెళ్లేది సినిమాల కోసమో కంపెనీ కోసమో కాదు, వార్ కోసం. అవును, నేను జేఎస్ మెర్సనరీ గ్రూప్ కి హెడ్ని అంటూ తన రహస్యాన్ని బయటపెట్టాడు విజయ్. అంటే బ్లాక్ ప్యాంథర్వి నువ్వేనా అంటూ నమ్మలేనట్లుగా ఆశ్చర్యపోతూ అడిగాడు రాజేశం. అవును తాతయ్య, నేనే బ్లాక్ ప్యాంథర్ని. నేనీ విషయాన్ని మీ దగ్గర దాయడం తప్పే, కాని మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక నిజాన్ని చెప్పలేదు. మీ అందరూ ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి. నా వల్ల మీరంతా భయం భయంగా బ్రతకడం నాకిష్టం లేదు. ఇక నేను పెళ్లి ఇప్పుడే వద్దు అనడానికి కారణం కూడా ఉంది. యాక్చువల్లీ నేను మెర్సనరీకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈసారి మిషన్ చాలా పెద్దది. ఈసారి జరగబోయే మిషన్ యొక్క ఎయిమ్ రుద్ర. ఈ ఒక్క మిషన్తోనే డార్క్ జోన్ను మొత్తం పడగొట్టి జేఎస్ మెర్సనరీ ఈ వైలెన్స్ నుండి ప్రపంచాన్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్లీ ఎలాంటి అన్యాయం జరుగుతుందని తెలిసినా జేఎస్ మెర్సనరీ ముందుకు వచ్చి ప్రజల కష్టాలు తీర్చాకే నెక్స్ట్ మిషన్ కి వెళ్తుంది అని అన్నాడు విజయ్. ఇదంతా విన్నాక అందరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. విజయ్కి ఏం చెప్పాలో, ఎలా వాళ్లను కన్విన్స్ చెయ్యాలో అర్థం కావడం లేదు. రుద్రాను చంపేస్తే తనకి ఇక ఎనిమీస్ ఎవ్వరూ ఉండరని, అప్పుడు పవిత్రను పెళ్లి చేసుకుని ఆమెకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వొచ్చని ఫీల్ అవుతూ పవిత్ర వైపుకి తిరిగి, నువ్వు చెప్పు మధుశ్రీ, నన్ను వెళ్లమంటావా వద్దా? నేనా మిషన్ పూర్తి చేసుకుని 2 సంవత్సరాలలో తిరిగి వస్తాను. నువ్వు నాకోసం ఎదురు చూస్తావా అని అడుగుతాడు. పవిత్రకి బాగా తెలుసు విజయ్కి ఈ మిషన్ ఎంత ముఖ్యమో. అతను జేఎస్ మెర్సనరీను ఫామ్ చేసిందే ఈ డార్క్ జోను అంతం చేయడం కోసం. అతని బిగ్గెస్ట్ ఎయిమ్ రుద్రాను చంపడం. తను చేస్తున్నది మొత్తం ప్రపంచం యొక్క ప్రశాంతత కోసమే అని కూడా ఆమెకు తెలుసు. అందుకే అతని ఆశలకు అడ్డుపడకుండా అతనికి తోడుగా నిలుస్తూ, హబ్బీ,
నీకు ఈ మిషన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు, కానీ నువ్వు నాకంతకంటే ముఖ్యం. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకు నమ్మకముంది నా కోసం నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని అని అతని కళ్లల్లోకి చూస్తూ చెప్తుంది పవిత్ర. అతని మిషన్కి పవిత్ర ఒప్పుకోవడంతో విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే సంజయ్కి కాల్ చేసి వాళ్ళు నెక్స్ట్ డేనే లండన్ కి వెళ్తున్నట్టు చెప్పాడు. జేఎస్ మెషనరీ గ్రూప్ అందరికీ వాళ్ల కొత్త మిషన్ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక పవిత్ర, విజయ్ అక్కడి నుండి వాళ్ల ఫ్లాట్ కి వచ్చేశారు. ఖుషి వాళ్ల కోసం ఎదురు చూస్తూ టీవీ చూస్తోంది. ఇంతలో మమ్మీ డాడీ రాగానే, మమ్మీ, డాడీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్లిపోయారు? రేపు మా స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది, మీరొస్తారా అంటూ అడుగుతుంది ఖుషి. లేదు బేబీ, డాడీ బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాడు. 2 years తర్వాత వస్తాడు, కాబట్టి నువ్వు కూడా రేపు స్కూల్కి వెళ్లడం లేదు అంటూ పవిత్ర జవాబిచ్చింది. ఇక విజయ్తో గడపడం అదే చివరి రోజు కావడంతో పవిత్ర, ఖుషి చాలా సాడ్ గా ఫీల్ అవుతారు. పవిత్రను, ఖుషీను అతని గుండెల మీద పడుకోబెట్టుకుని తొందరగా తిరిగి వస్తానని వాళ్లకు ధైర్యం చెప్తాడు విజయ్. మరోవైపు హాస్పిటల్లో కిరణ్ కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉంది. అతన్ని చెన్నైలో ఉన్న బ్రాంచ్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ 24 hours అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత అతను డేంజర్ నుండి బయటపడ్డాడు. కానీ అతనికి నెక్స్ట్ 6 months రెస్ట్ అవసరమని, వెన్నుముక దెబ్బతినడం వల్ల బెడ్లోనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. కిరణ్ ను సంజు తన ఇంటికి తీసుకొస్తుంది. అతన్ని కాపాడుకోవాలన్న ఆమె తాపత్రయం కిరణ్ కళ్లారా చూస్తున్నాడు. బయటికి ప్రేమ లేదని చెప్తూనే లోపల ఇంత ప్రేమను దాచుకున్న సంజుని చూసి అతను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. హే సంజు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాననుకున్నావా? అయినా నేనంటే నీకిష్టం లేదు కదా, మరిదంతా ఎందుకు చేస్తున్నావు అంటూ కిరణ్ కావాలనే టీస్ చేస్తాడు. నేనెక్కడ ఏడుస్తున్నా? నేనేం ఏడవడం లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ, అవును, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ చచ్చిపోతాను లాంటి మాటలు మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తా అంటూ బదిలిస్తుంది సంజు. ఏం చేద్దాం, ఇప్పుడు కూడా నువ్వు నీ మనసులోని మాటను బయటికి చెప్పడం లేదు. కనీసం చచ్చేలోపైనా చెప్తావా లేదా అంటూ కిరణ్ అనగానే, లేదు, నీకు మనసుంటే నువ్వే అర్థం చేసుకో, నేను మాత్రం చెప్పను అని నవ్వుతూ మొండిగా జవాబిస్తుంది సంజుప్రియ. ఆమె మొండితనంలోనే తన ప్రేమ కనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే విజయ్, సంజయ్ లండన్ కి వెళ్లడానికి రెడీ అయ్యారు. సమీరా, పవిత్ర ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా నిల్చున్నారు. అహల్య, దామోదర్, చంద్రమౌళి, రాజేశం అందరూ వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఖుషి మాత్రం డాడీ కౌగిళ్లలోనే ఉండిపోయింది. డాడీని వదిలి రావడానికి తను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. డాడీ, ఐ లవ్ యూ, ఐ విల్ మిస్ యూ అంటూ ఏడుస్తూ విజయ్ బుగ్గ మీద ముద్దులు పెడుతుంది ఖుషి. మరోవైపు సంజయ్ చేతులను పట్టుకున్న సమీరా అతని కళ్లల్లోకి చూస్తూ తనని ఎంతలా మిస్ అవుతుందో ఎక్స్ప్రెస్ చేస్తుంది. పవిత్ర వెళ్లే ముందు విజయ్కి తనకిచ్చిన మాటను గుర్తు చేస్తుంది. ఇద్దరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ అందరూ వాళ్లకు సెండ్ ఆఫ్ ఇస్తారు. విజయ్, సంజయ్ వెళ్లిపోగానే శామ్ ఖుషీని తన ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. మిగతా వాళ్లు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. పవిత్ర ఒంటరిగా తన అపార్ట్మెంట్ కి వెళ్తుంది. విజయ్ జ్ఞాపకాలతో మిగిలిన ఇల్లును చూసుకుంటూ తను క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటుంది. మరోవైపు పోలీసులు సూర్యను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సాక్ష్యాలు మరీ స్ట్రాంగ్ గా ఉండేసరికి అతను చేసిన క్రైమ్స్ అన్నిటికీ ఉరిశిక్షే సరి అని తీర్పు ఇస్తాడు జడ్జ్. పవిత్ర ఆ విషయాన్ని అశ్వతికి తెలియజేస్తుంది. దామినిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇక భర్త మంచాన ఉండి కూతురు జైల్లో ఉండేసరికి నీలాంబరి ఒంటరిగా ఏం చేయలేక భర్తను చూసుకుంటూ ఉండిపోతుంది. మరోవైపు పవిత్ర విజయ్ వచ్చేలోపు తన కెరియర్ను బిల్డ్ చేసుకుని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా అయ్యేందుకు కెరియర్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. తనకు వచ్చిన మూవీ ఆఫర్స్ అన్నిటినీ ఒప్పుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. లండన్లో విజయ్ మెర్సనరీ గ్రూప్ అందరినీ పిలిచి అతని ప్లాన్ను వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరూ ఆ ప్లాన్ను డెవలప్ చేసుకుంటూ డార్క్ జోన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. మొదటి 6 నెలలు విజయ్ వాళ్లకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెపన్స్ ను తయారు చేసేందుకే సరిపోతుంది. ఇక మిగతా టైంను యూజ్ చేసుకుని డార్క్ జోన్ మీద తెలివిగా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తాడు విజయ్.
2 సంవత్సరాల తర్వాత. ఈ 2 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగాయి. ప్రీతి ఆనంద్లకు పెళ్లి జరిగిపోయింది. ఆల్రెడీ వాళ్లకు మాయా అనే ఒక కూతురు కూడా ఉంది. వాళ్ల లైఫ్ అనుకున్నట్టుగానే చాలా సంతోషంగా నడుస్తోంది. రూప తన అంకుల్ మదన్ మీద తనకున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంది. మదన్ కి కూడా ఆమె మీద ప్రేమ ఉన్నా అది కరెక్ట్ కాదని, అతను తన అంకుల్ అని, అంటే తండ్రి లాంటి వాడని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలుసుకోలేకపోయినా ఇద్దరి మనసు ఇరువురి కోసమే కొట్టుకుంటోంది. ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, దూరంగా ఉన్న మనసుకి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతూ కలుసుకోలేకపోయినా ఇష్టపడిన వారిని ప్రేమిస్తూ ఉండడం. రూపా మదన్లే దీనికి ఉదాహరణ. ఈ 2 సంవత్సరాలలో రూప మ్యూజిక్ తో ఫ్యాన్స్ కి చాలా దగ్గరవుతూ తన కెరియర్ లో రాకెట్లా దూసుకుపోతోంది. కాని మనసులోని ప్రేమను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది. కిరణ్ హెల్త్ మెరుగుపడి మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయడం రీస్టార్ట్ చేశాడు. సంజు తన ప్రేమను ఇంకా మొండిగా మనసులోనే దాచుకున్నా అతనికి ఆల్రెడీ తెలుసు సంజు అతన్ని ఎంతలా ప్రేమిస్తోందో. పైగా వాళ్ళిద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు కూడా. పవిత్ర కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో సినీ అవార్డ్స్ ను సంపాదించుకుంది. అమ్మ కళ అయిన బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కి కూడా తను నామినేట్ అయ్యింది. ఆ అవార్డ్ కు సంబంధించిన రిజల్ట్స్ రావడానికి ఇంకో 2 రోజులు మాత్రమే మిగిలింది. మరి పవిత్ర బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును తీసుకుంటుందా? విజయం సాధించి విజయ్ ఇండియాకి తిరిగి వస్తాడా? ఎపిసోడ్ 284 ఎండ్ కిస్. మిషన్ కోసం విజయ్ వెళ్లిపోవడంతో ఒంటరైన పవిత్ర కెరియర్ మీద కాన్సంట్రేట్ చేసి గొప్ప నటిగా ఎన్నో అవార్డులను సాధించి తన అమ్మ కలైన బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. మరుసటి రోజే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ సెరమనీ ఉండడంతో పవిత్ర అందుకు ముందుగానే ప్రిపేర్ అయ్యింది. వేసుకోవాల్సిన డ్రెస్ ను, మేకప్ ను సెట్ చేసుకుని ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రోజు రాని వచ్చిందని మనసులో అనుకుని మురిసిపోతుంది. లతశ్రీ ఒక్క అడుగు ముందు కోల్పోయిన బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును, ఆమె ఆశను నిజం చెయ్యాలని అనుకుంటూ పవిత్ర టీవీ ముందు కూర్చుని న్యూస్ ఛానల్ పెట్టగానే అందులో జేఎస్ మెర్సనరీకి డార్క్ జోన్ కి జరిగిన యుద్ధంలో 2 గ్రూప్ల లీడర్స్ అయిన రుద్ర మరియు బ్లాక్ ప్యాంథర్ కి తీవ్రమైన గాయాలయ్యాయి. రుద్ర చనిపోయాడని, బ్లాక్ ప్యాంథర్ చావు బతుకుల మధ్య ఉన్నట్టు సమాచారం. వార్ జరుగుతున్న సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల ఇరువురి గ్రూప్స్ నుండి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఏదేమైనా ప్రపంచానికి డార్క్ జోన్ నుండి జరుగుతున్న అక్రమాలు తొలగాయంటూ చాలా మంది సంతోషంగా ప్రపంచ ప్రశాంతత కోసం తమ ప్రాణాలను వదిలిన జేఎస్ మెర్సనరీ మిలిటరీకి అందరూ సెల్యూట్ చేస్తున్నారు అంటూ వచ్చిన న్యూస్ విని పవిత్ర షాక్ అయ్యింది. 2 సంవత్సరాల నుండి విజయ్ తనకు వీలైనప్పుడల్లా ఉత్తరాలు రాస్తూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాని లాస్ట్ వీక్ నుండి విజయ్ బిజీగా ఉండడంతో పవిత్రకి కాల్ కూడా చేయలేదు. బిజీగా ఉంటానని పవిత్రకి ముందే చెప్పినా టీవీలో న్యూస్ చూసిన తర్వాత ఆమె మనసులో టెన్షన్ మొదలై విజయ్కి ఫోన్ చేయడానికి చాలా ట్రై చేసింది. ఎంతసేపటికి సిగ్నల్ కలవకపోవడంతో సంజయ్ ఫోన్కి చేస్తే అది కూడా కలవలేదు. ఆ క్షణంలో పవిత్రకి ఏం చెయ్యాలో తోచక సమీరకు కాల్ చేసి సంజయ్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తుంది. వాళ్ళిద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. లండన్లో ఉన్న తన మామయ్య ఫోన్ లైన్ ఏమో బిజీ వస్తోంది. విజయ్కి ఏదైనా జరిగిందేమో అన్న ఆలోచనకే పవిత్ర తల్లడిల్లిపోయి ఏడ్చుకుంటూ విజయ్ వాళ్ల ఫ్యామిలీ మెన్షన్ కి వెళ్తుంది. ఈ 2 సంవత్సరాలలో అహల్య పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ కొంచెం బెటర్ అయ్యింది. మరి అంత క్లోజ్నెస్ రాకపోయినా ఇద్దరు వాళ్ల రిలేషన్ ను పాజిటివ్ గా మార్చుకునేందుకు ట్రై చేశారు. విజయ్ ఇంటికి వెళ్లి టీవీలో వచ్చిన న్యూస్ గురించి వాళ్లకు చెప్తూ బాధను కంట్రోల్ చేసుకోలేక గుండె పగిలేలా ఏడ్చింది పవిత్ర. విషయం తెలుసుకున్న సమీరా, అహల్య కూడా ఎమోషనల్ అయ్యారు. అసలు విజయ్ ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఇంతకీ బ్రతికే ఉన్నాడో లేదో కూడా తెలీదు. వాళ్లు విజయ్ గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కాని ఎంత ట్రై చేసినా ఏం తెలియడం లేదు. పవిత్ర సాయంత్రం వరకు అక్కడే ఉంది. తనకేం కాదంటూ దామోదర్, చంద్రమౌళి వాళ్లను కంఫర్ట్ చేస్తున్నారు. విజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా పవిత్ర అతనికి ఫోన్ చేస్తూనే ఉంది. అందరూ ఏం జరుగుతుందో తెలియక బాధలో ఉన్న సమయంలో పవిత్రకి సురేష్ నుండి కాల్ వచ్చింది. ఫోన్లో సురేష్ మాట్లాడుతూ, హలో మధుశ్రీ, నీకోసం ఒక సర్ప్రైజ్ ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తోంది అని చెప్తాడు.
పవిత్రకి ఆ టెన్షన్లో అతను చెప్పింది అర్థం కాకపోయినా విజయ్ వచ్చాడని తర్వాత రియలైజ్ అయ్యి ఆనందంతో ధారలుగా కారుతున్న కన్నీరును తుడుచుకుంటూ సంతోషంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది. విజయ్ వచ్చాడని తెలిసి అందరూ కుదుటపడ్డారు. కాని ఒక్కరు మాత్రం ఇంకా ఆ బాధలోనే ఉన్నారు. విజయ్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇంకా సంజయ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు సంజయ్ బ్రతికే ఉన్నాడో లేదో కూడా తెలియదు. దాంతో సమీర ఇంట్లోనే ఒక మూలను కూర్చొని అతని కోసం ఏడుస్తోంది. మరోవైపు అహల్య, దామోదర్, చంద్రమౌళి, పవిత్ర, ఖుషి విజయ్ను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్కి వెళ్లారు. 2 సంవత్సరాల తర్వాత విజయ్ను చూసిన పవిత్ర కన్నీటితో పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హక్ చేసుకుంది. ఆమె గుండెదడ చెప్తోంది తను విజయ్ కోసం ఎంతలా తల్లడిల్లిపోయిందో. విజయ్ పవిత్ర నుదుటి మీద ముద్దు పెడుతూ, మాట ఇచ్చినట్టుగానే తిరిగి వచ్చేశాను. ఆ క్షణం అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత పవిత్ర చుట్టూ చూస్తూ, అవును సంజయ్ ఎక్కడా అని అడిగింది. సంజయ్ అంటూ విజయ్ తడబడ్డం చూసి అందరూ భయపడిపోయారు. అవును, ఇంతకు శామ్ ఎక్కడా అంటూ పవిత్రకు విజయ్ ఎదురు ప్రశ్న విసిరాడు. అందరూ సంజయ్కి ఏదైనా జరిగిందేమోనని అనుకుంటూ సమీర ఇంట్లోనే ఉంది, ఇంతకీ సంజయ్కి ఏమైంది అంటూ అడిగారు. విజయ్ నవ్వుతూ, సంజయ్ బానే ఉన్నాడు. ఆల్రెడీ శామ్ కోసం వాడి అపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నాడు. శామ్ను వెంటనే వెళ్ళమని చెప్పండి అంటూ బదులిచ్చాడు. సంజయ్కి కూడా ఏం కాలేదని విన్నాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి బయలుదేరారు. సమీర ఇంకా రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉంది. ఆమె తమ్ముడు విజయ్ వచ్చాడని న్యూస్ వచ్చింది కానీ సంజయ్ గురించి ఎలాంటి వార్త రాలేదు. అంటే ప్రాణాలు కోల్పోయిన వారిలో సంజయ్ కూడా ఉన్నాడేమో అనుకుంటూ కుమిలిపోయింది. పెళ్లి చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్న అమ్మాయి దగ్గరికి తన ప్రియుని చావు వార్త వినిపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో సమీర మనసు ఇప్పుడు అంతటి భయంకరమైన బాధను మోస్తోంది. అందరూ ఇంటికి వచ్చినట్టు విజయ్ మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది. కాని సమీరకి బయటికి వెళ్లి సంజయ్ గురించి అడిగే ధైర్యం లేదు. అతనికి ఏదైనా జరిగిందన్న వార్తను విని తట్టుకునే శక్తి కూడా ఆమెలో లేదు. అందుకే బయటికి రాకుండా అక్కడే ఉండిపోయింది. సడన్ గా ఆమె ఉన్న గది డోర్ను తెరిచి విజయ్ లోపలికి వెళ్లాడు. అతన్ని చూడగానే శామ్ ఇంకా గట్టిగా ఏడుస్తుంది. హే శామ్, నేను బాగానే ఉన్నాను, సంజయ్ కూడా అంటూ విజయ్ చెప్పేలోపే, చెప్పొద్దు, నాకర్థమయ్యింది, నేను బాగానే ఉన్నాను, నన్ను కొంచెం ఒంటరిగా వదులు అని ఏడుస్తూ చెప్తుంది సమీరా. విజయ్ ఆమె కళ్లను తుడుస్తూ, సమీరా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సంజయ్ బ్రతికే ఉన్నాడు. నీకోసం అతని అపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నాడు అంటూ అసలు విషయాన్ని చెప్తాడు. విజయ్ మాటలు విన్న శామ్ షాక్ అయ్యి వెంటనే కార్ కీస్ తీసుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంజయ్ ఉన్న అపార్ట్మెంట్కి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. పవిత్ర, ఖుషి విజయ్ను ఎంతగా మిస్ అయ్యారో చెప్తూ అతని చెరోవైపు గట్టిగా హక్ చేసుకుంటారు. సంజయ్ తన ఫ్లాట్ 104 రూమ్ను ఎర్రటి గులాబీ రేకులతో అలంకరించాడు. టేబుల్ మీద ఫుడ్ అరేంజ్ చేసి సమీర కోసం ఎదురు చూస్తున్నాడు. కొద్దిసేపటికి సమీర అపార్ట్మెంట్కి రీచ్ అయ్యి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి సంజయ్ను గట్టిగా హక్ చేసుకుని బోరున ఏడవడం మొదలుపెట్టింది. సంజయ్ నవ్వుతూ, శామ్, నన్నింతలా మిస్ అయ్యావా అంటూ స్వీట్ గా మాట్లాడి ఆమె పెదవులపై ఒక తీయని ముద్దు పెడతాడు. సమీర అతని కళ్లల్లోకి చూస్తూ, నువ్వు మారిపోయావు, నీ ఈ స్వీట్ యాంగిల్ కొత్తగా ఉంది, అది నాకు చాలా నచ్చింది అంటూ తిరిగి అతని పెదవులపై కిస్ చేస్తుంది. సంజయ్ మోకాళ్లపై కూర్చుని శామ్ చేతిని పట్టుకుని, సమీరా, నువ్వు నా కోసం రోజూ కుక్ చేయాల్సిన అవసరం లేదు. నాతో కలిసి జీవితాంతం ఉంటే చాలు. కుకింగ్ ఏముంది, అది నేను చూసుకుంటా. విల్ యు మ్యారీ మీ అంటూ ప్రపోజ్ చేశాడు. సమీర నవ్వుతూ అతని సర్ప్రైజ్ కు షేక్ అవుతున్న గొంతుతో, ఎస్, ఐ విల్ మ్యారీ యూ, కాని మధ్యలో ఈ ఫుడ్ గోలేంటి అని అడుగుతుంది. సంజయ్ నవ్వుతూ, నువ్వు ఈ 2 years లో కూడా వంట చేయడం నేర్చుకోలేదని నాకు తెలుసు. నువ్వు చేసిన ఫుడ్ ను తిని చనిపోవడం కన్నా నేనే నీకు వంట చేసి పెట్టడం బెటర్ అంటూ జోక్ చేశాడు సంజయ్. మరుసటి రోజు ఉదయం పవిత్ర అవార్డ్ సెరమనీకి వెళ్తుంది. హైయెస్ట్ నామినేషన్స్ తో తనే బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇయర్ 2022గా గెలిచి అవార్డును పొందింది. పవిత్ర ఆ అవార్డును తీసుకుని మనసుకి హత్తుకుంటూ, అమ్మా, నీ ఆశలు నెరవేర్చాను అంటూ మనసులో అనుకుంది. పవిత్రకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చిన సందర్భంగా విజయ్ ఒక పెద్ద పార్టీను అరేంజ్ చేస్తాడు.
ఆ పార్టీలో వాళ్ళిద్దరి మ్యారేజ్ తో పాటు సమీరా సంజయ్ల మ్యారేజ్ కూడా అనౌన్స్ చేస్తాడు. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా ఓ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. విజయ్ అతని చేతిని పవిత్ర వైపు చాచి, మై వైఫీ, విల్ యు డాన్స్ విత్ మీ అని అడిగాడు. పవిత్ర తన చేతిని విజయ్కు అందించి అతనితో డాన్స్ చేస్తుంది. అక్కడున్న మిగతా కపుల్స్ కూడా వాళ్ల పార్ట్నర్స్ తో కలిసి డాన్స్ చేస్తారు. పవిత్ర, విజయ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ వారి పెదాలను జోడించి ప్రపంచాన్నే మర్చిపోయి వన్ ఎండ్ కిస్ బిఫోర్ మ్యారేజ్ అనే న్యూ కాన్సెప్ట్ తో గాఢంగా కిస్ చేసుకుంటారు. మిగతా కపుల్స్ డాన్స్ చేయడం ఆపేసి వాళ్ళని చూసి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తారు. మధుశ్రీ, విజయ్ల పెళ్లి అని వినగానే చాలామంది షాక్ అయ్యారు. ద బిగ్ బాస్ ఎల్విస్ ను పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినందుకు మధుశ్రీ చాలా అదృష్టవంతురాలు అని కొందరు అంటుంటే, మధుశ్రీ, విజయ్ మంచి జోడి అంటూ ఇంకొందరు అనుకుంటూ వాళ్ల మ్యారేజ్ ను ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టారు. మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. విజయ్ అతని పెళ్లికి అందరితో పాటు అశ్వతిని కూడా ఇన్వైట్ చేస్తాడు. మరోవైపు పవిత్ర కూడా ప్రీతి, రూపలతో పాటు నజీరాకి కూడా ఇన్విటేషన్ పంపుతుంది. ఇంతలో పవిత్రకు వింగ్ నుండి మెసేజ్ వస్తుంది. అందులో, హలో మిస్ అలీసా, నా లవ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. మిమ్మల్ని చూడాలని నేనెప్పటినుండో ఆశపడుతున్నాను. ఈ పెళ్లితో అది జరుగుతుందని అనుకుంటున్నాను అంటూ వింగ్ పెట్టిన మెసేజ్ ను చూసి అతనికి రిప్లై ఇస్తూ, వావ్, దట్స్ గ్రేట్ వింగ్, కంగ్రాచులేషన్స్. బట్ ఐఎమ్ సారీ, నేను నీ పెళ్లికి రాలేనేమో, ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ వీక్ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ మెసేజ్ చేస్తుంది. వింగ్ రిప్లై చేస్తూ, అలాగా, కంగ్రాచులేషన్స్ మిస్ అలీసా. అట్లీస్ట్ నా పెళ్లికి రాకపోయినా నా లవర్ను చూడండి అంటూ విజయ్ తన ఇన్విటేషన్ కార్డును పవిత్రకు పంపాడు. ఇన్విటేషన్ కార్డులో అందరి ఫొటోస్ ను చూసిన పవిత్ర షాక్ అయ్యి ఇమ్మీడియట్ గా వీడియో కాల్ చేస్తుంది. అలీసా వీడియో కాల్ చేయడం చూసి ఆశ్చర్యపోతూ ఫైనల్ గా కాల్ లిఫ్ట్ చేశాడు విజయ్. కాల్లో పవిత్ర ఉండడం చూసి, వైఫీ, నువ్వు అంటూ అడగ్గానే, ఎస్ మిస్టర్ వింగ్, నేనే అలీసా అని నవ్వుతూ బదులిస్తుంది పవిత్ర. అసలు వింగ్, విజయ్ ఒకరే అంటే పవిత్ర నమ్మలేకపోయింది. విజయ్కి అతని మోస్ట్ హార్డెస్ట్ టైంలో సపోర్టింగ్ గా ఉన్నందుకు పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. పవిత్రే తనను ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్న ఎలీసా అని తెలుసుకున్న విజయ్, మేబీ డెస్టినీ అంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు. పెళ్లికి ఇంకో వారమే ఉంది. ఇంటర్నెట్ మొత్తం విజయ్, మధుశ్రీల పెళ్లి వార్తతో మారుమోగుతోంది. మరోవైపు మ్యూజిక్ అవార్డ్స్ ఆఫ్ ద ఇయర్ 2022 నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అనుకున్నట్టే ఈసారి కూడా విజయ్కి అవార్డు వచ్చింది. కానీ అన్నిటికన్నా షాకింగ్ అండ్ ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే, ఈసారి అవార్డు తీసుకునేందుకు స్వయంగా విజయ్నే వస్తున్నాడు. అతని ఐడెంటిటీ తెలుసుకోవడం కోసం అందరూ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. విజయ్కి 2022 మ్యూజిక్ అవార్డు వచ్చినట్టు అనౌన్స్మెంట్ రాగానే అందరూ టీవీకి అతుక్కుపోయి విజయ్ ఎవరో చూడాలని ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్ గా అదే సమయంలో స్పాట్ లైట్ కార్ నుండి దిగుతున్న ఆ కపుల్ మీద పడింది. బ్లూ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్న విజయ్ రెడ్ గౌన్ వేసుకున్న పవిత్రను పట్టుకుని స్టేజ్ మీదకు వెళ్లి అవార్డు తీసుకున్నాడు. విజయ్యే విజయ్ అని రియలైజ్ అయ్యి అందరూ షాక్ అవుతూ ఒకప్పుడు పవిత్ర తనకు విజయ్ అంటే ఇష్టమని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు. విజయ్ అవార్డును పక్కన పెట్టి మైక్ తీసుకుని అతనికి ఈ అవార్డు రావడానికి కారణం పవిత్ర అని చెప్తాడు. ఆమె కోసమే, ఆమెని ఆరాధిస్తూ రాసిన మధుర విజయంకి అవార్డు రావడం అతనికి చాలా సంతోషంగా ఉందంటూ తెలిపాడు. తర్వాత అతనితో పాటు తెచ్చిన స్వర్ణరాగాను పవిత్ర చేతిలో పెట్టి అతను మధుర విజయం పాట పాడడం మొదలుపెట్టాడు. పవిత్రకి ఏం అర్థం కావడం లేదు. విజయ్ సడన్ గా స్వర్ణరాగను తన చేతిలో ఎందుకు పెట్టాడో తను అర్థం చేసుకునే లోపే అతను పాటను స్టార్ట్ చేశాడు. విజయ్ మ్యూజిక్ లేకుండా కూడా చాలా బ్యూటిఫుల్ గా పాడడం చూసి అందరూ వావ్ అన్నట్టు ఫీల్ అయ్యారు. అతను పవిత్ర వైపు చూసి కళ్లతో సైగ చేయగానే పవిత్ర వయలిన్ ను ప్లే చేయడం మొదలుపెట్టింది. 3 నిమిషాల పాటు అందరి మనసు హత్తుకునేలా ఉన్న ఆ మెలోడీకి అక్కడున్న వారందరూ ముగ్ధులయ్యారు. ఆ మ్యూజిక్ అవార్డ్స్ వల్ల విజయ్ ఒక్కరే అని మాత్రమే కాదు, పవిత్ర ఒక గ్రేట్ వయలినిస్ట్ అని కూడా అందరూ తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పొగిడారు. పచ్చటి తోరణాలతో కలకలలాడుతున్న పందిట్లో సిగ్గుతో పవిత్ర విజయ్లు ఒకవైపు, సమీరా సంజయ్లు మరోవైపు 7 అడుగులతో 3 ముళ్లతో సాంప్రదాయబద్ధంగా ఏకమయ్యారు. అనుపమ, విక్రమ్, ప్రీతి, ఆనంద్, సంజు, కిరణ్, రూపా, నజీరా అందరూ పెళ్లికి వచ్చారు. అభిరామ్, చైత్ర, సురేష్, చరణ్, అశ్వతి కూడా అక్కడికి వచ్చారు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత విజయ్కి పవిత్ర ఒక గిఫ్ట్ ఇస్తుంది. విజయ్ ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసి లోపల గుండె లోతుల్లో అనే బుక్ ఉండడం చూశాడు. పవిత్ర రాసిన బుక్ మొదటి కాపీ అది. శివన్, పార్వతీ పేర్లతో పవిత్ర తమ లైఫ్ ను పోర్ట్రే చేసిన విధానం విజయ్కి చాలా నచ్చింది. మమ్మీ డాడీ ఇంత హ్యాపీగా ఉండడం చూసిన ఖుషి నవ్వుతూ, మమ్మీ నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు అని క్యూట్ గా అడుగుతుంది. ఎందుకంటే నాకు మీ డాడీకి పెళ్లి జరిగింది కదా అందుకు అంటూ పవిత్ర బదులిస్తుంది. వాళ్ళ మాటలు విన్న జాక్, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారా అంటూ వెంటనే ఖుషి వైపు తిరిగి, చెర్రీ బేబీ అయితే మనం కూడా పెళ్లి చేసుకుందాం అని అనగానే అందరూ గట్టిగా నవ్వారు. మనసు నిండా ప్రేమ, నమ్మకం, గుండె నిండా ధైర్యం ఉంటే ఎలాంటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది. ప్రేమ నిజమైతే ఎటువంటి దూరమైనా దగ్గరే అవుతుందన్న మాటకి ఉదాహరణే ఈ ఉప్పెనంత ప్రేమ.